హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పూజాస్ కిచెన్. నేను మీ పూజ. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఉల్లికాడల పప్పు. సో రుచిగా, ఈజీగా, సింపుల్ మెథడ్తో ఉల్లికాడల పప్పును ఇలా చేస్తే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఓసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ నోరూరించే ఉల్లికాడ పప్పునైతే చేద్దాం పదండి ఫ్రెండ్స్. సో అయితే స్టవ్ ఆన్ చేసి బౌల్ని అయితే పెట్టేసుకోవాలి. స్టవ్ మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసాక చిటికెడంత జీలకర్రని కూడా వేసేసుకోండి ఫ్రెండ్స్. చిటికెడన్ని జీలకర్రను వేసేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకున్నాక చిటికెడు జీలకర్ర వేసేసుకోండి. అండ్ ఆ తర్వాత చిటికెడంత పసుపుని కూడా వేసేసుకోండి ఫ్రెండ్స్. సో ఉల్లిగడ్డనైతే కట్ చేసి ఉంచుకోండి. నేను 1 ఆనియన్ అయితే కట్ చేసి ఉంచుకున్నాను. సో 1 ఆనియన్ కట్ చేసి ఉంచుకున్న వాటిని అయితే వేసేసుకుంటున్నాను. మీరు కూడా వేసేసుకోండి ఫ్రెండ్స్. సో బాగా గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యాక 2 పచ్చిమిర్చిని అయితే కట్ చేసి వేసేసుకోండి. నేను వేసేసుకుంటున్నాను. అల్లం పేస్ట్ని కూడా వేసేసుకోండి. అండ్ బాగా మిక్స్ చేసి మీకు నచ్చితే పచ్చిమిర్చిని వేసేసుకోవచ్చు, లేదంటే వేయకూడదు. సో బాగా తిప్పండి. అండ్ ఉల్లికాడలను అయితే బాగా కట్ చేసి, సన్నగా కట్ చేసి బాగా వాష్ చేసి ఉంచుకోండి. ఆ తర్వాత నా వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. అండ్ 2 పచ్చిమిర్చిని వేసేసుకోండి. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే వదిలేయండి. సో బాగా తిప్పండి. తిప్పిన తర్వాత ఉల్లికాడలను అయితే కట్ చేసి ఉంచుకున్న వాటిని బాగా వాష్ చేసి వేసేసుకోండి. సో నేను కూడా వేసేసుకుంటున్నాను. సో వేసేసుకున్న తర్వాత బాగా తిప్పండి. మంటనైతే మీడియం ఫ్లేమ్లో ఉంచండి. ఉంచిన తర్వాత బాగా తిప్పండి. ఒక 2 మినిట్స్ తిప్పండి బాగా. సో తిప్పిన తర్వాత మీరు పచ్చిమిర్చి దంచి కూడా వేసేసుకోవచ్చు. నేను అయితే కారం పొడిని వేసేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ కారం పొడిని వేసేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఉప్పునైతే వేసేసుకున్నారు. మీరు మీకు తగినంత వేసేసుకోవచ్చు. సో 2 మినిట్స్ బాగా వదిలేసేయాలి, అలాగే మూత పెట్టేసి. సో మంటనైతే లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి, మీడియం ఫ్లేమ్లో. సో ఆ తర్వాత తగినంత పప్పును వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు మీకు తగినంత పప్పునైతే వేసేసుకోవచ్చు. పప్పుని వేసేసుకొని బాగా మిక్స్ చేయండి. ఆ తర్వాత 1 గ్లాస్ వాటర్ని అయితే వేసేసుకుంటున్నాను. అండ్ ఇంకొక 1 గ్లాస్ వాటర్ని వేసేసుకోండి, ఎందుకంటే పప్పు బాగా ఉడకడానికి 2 గ్లాస్ వాటర్ అవసరం. వాటర్ వేసేసుకున్నాం కదా, 10-15 మినిట్స్ పప్పుని ఉడకనివ్వండి. పప్పు ఉడికాక సో బాగా మిక్స్ చేయండి. పప్పు అనేది బాగా మెత్తపడాలన్నమాట. బాగా మెత్తపడిన తర్వాత చూసుకోండి ఒకసారి మెత్తపడిందో లేదో. పప్పు బాగా సాఫ్ట్ అయిపోయినాక పప్పు మీకు నచ్చిన మసాలానైతే వేసేసుకోండి. నేను ఎవరెస్ట్ మసాలానైతే వేసేసుకుంటున్నాను. మసాలా వేసుకున్న తర్వాత 5 మినిట్స్ కుక్ అయ్యాక స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకోండి. తర్వాత కర్రీని అయితే సర్వ్ చేసుకోండి. సో నా వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.